ఈ కొద్ది రోజుల్లోనే మానసలాగే మాధవ్ కూడా వారి మనసులకు చేరువయ్యాడు. అతడు దూరంగా వెళ్ళిపోతున్నాడంటే వారి మనసులు మూగబోతున్నాయి. నోటి వెంట మాటలే కరువయ్యాయి. ఈ విషయం మరోసారి ఆలోచించండి. మాధవ్ వెళ్లే ముందు మోహన్ మరోసారి అన్నాడు. మన్నించండి, ఎంతో ఆలోచిస్తే గానీ నేను నిర్ణయానికి రాను. వచ్చానంటే అది ఏ పరిస్థితుల్లోనూ మార్చుకోలేను. అది నా బలహీనత అన్నాడు మాధవ్. అన్నయ్య, వ్యవహారాలని ఫైనలైజ్ చేసుకున్నారంటే మీరక్కడ ఎంతకాలం ఉండాలని? వసంత తన మనసులో సందేహం బయటపెట్టింది. కంపెనీ వారి ఆర్డర్ ప్రకారం అయితే తిరిగి 2 ఏళ్లలోనే ఇండియా వచ్చేయచ్చు. కానీ అప్పటికి మానస నుండి ఆహ్వానం లేకపోతే నాకు జీవితం మీద విసుగు పుట్టే వరకు. మాధవ్ చెప్తుంటే వసంత కళ్ళల్లో నీళ్లూరాయి. కన్నీటి మధ్య దూరమవుతున్న మాధవ్ను స్థాణువులా చూస్తూ నిలబడింది. మాధవ్ చెప్పాడే గాని అంత త్వరగా తన ప్రయత్నాలను పట్టుదలతో నిర్వహిస్తాడనుకోలేదు. పొలం అమ్మేయడం, వెంటనే మాధవ్ చెప్పిన ఆ డాబా ఇల్లు కొనేయటం జరిగింది. ఈ విషయాలు తెలియగానే వసంత ఆందోళన చెందింది. మోహన్ ద్వారా ఆ విషయాలు విన్న వసంత ఆ సాయంత్రమే మానసకు కబురు పెట్టి ఇంటికి రప్పించింది. ఏటి సంగతి, ఇంత అకస్మాత్తుగా నేను గుర్తొచ్చాను? లోపలికి వస్తూ వసంతతో అంది మానస. వసంత సమాధానం చెప్పలేదు. వాడి నీరసించినట్టు ఆమెను చూసి, ఎలా ఉన్నావేం, ఆరోగ్యం బాలేదా? ఆమె సరసనే కూర్చుని ఆదుర్దాగా అడిగింది మానస. ఎవరేమైపోతేనేం, నీకేం పట్టదుగా నిష్ఠురంగా అంది వసంత. వసు దెబ్బతిన్నట్టు చూసింది. నేనంత రాతిగుండె కలదాన్ని కదూ? నిజమేలే, మానస బాధగా అంది. నిజమే, నీది రాతిగుండె, నీ గుండె కరగదు, వసంత కఠినంగా అంది. మానస కళ్ళల్లో నీరు చిప్పిల్లింది. నిజమేనే వసు, చిన్న వయసులోనే ఈ గుండెకెన్ని గాయాలు తగిలినా ఇలా బతికి ఉన్నానంటే నా గుండె ఎంత కరుకుదో తెలిసిపోతూనే ఉంది. లేకపోతే ప్రాణ స్నేహితురాలివైన నువ్వే నన్ను నిందార్హురాల్ని చేస్తుంటే కించిత్తైనా నాలో చలనం కలగలేదంటే నాదెంత పాషాణ హృదయమో కనిపిస్తూనే ఉంది. మానస ఏడుపు నవ్వు మిళితం చేసి అంది. మను, నీకు తెలుసా, మాధవి దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంది వసంత. అతడు మగవాడు, ఆర్థికంగా నిలదొక్కుకోగల అదృష్టవంతుడు కాబట్టి మనశ్శాంతిని వెతుక్కుంటూ ఎంత దూరమైనా వెళ్ళగలడు. అది అందరికీ సాధ్యం అయ్యేది కాదుగా. మానస ఏటో చూస్తూ అంది. వెర్రిదాన్ని చూసినట్టు చూసింది వసంత. అంతకు మించి అతడు దూరం అవుతున్నాడన్న బాధ నీకు లేదా అంది. ఎందుకుండాలి? అతడు నాకేమవుతాడని బాధపడాలి? మానస వాడిగా అంది. నీకేదో పిచ్చి పట్టింది. అతడు దూరంగా వెళ్ళిపోతే గానీ అతడు లేని లోటు ఎంతటిదో నీకు తెలిసి రాదు. అప్పుడు ఒక్కదానివి కూర్చుని ఏడు, వసంత ఆవేశంగా అంది. మానస వసంత వైపు జాలిగా చూసింది. ప్లీజ్ మను, అతన్ని ఆపగల శక్తి నీ ఒక్కదానికే ఉంది. అతన్ని వెళ్లకుండా ఆపు, నీకు నమస్కరిస్తాను. వసంత మానస చేతులు పట్టుకుంది. నెచ్చని అభ్యర్థనలకు, కన్నీటికి కరిగిపోతున్న మనస్సు కూడగట్టుకోవటానికి మానస చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. లేదు, నా మనసును శాసించే శక్తి నాకు లేదు. అతన్ని ఆపడం నాకు సాధ్యం కాదు అంది. ఛీ, నువ్వు నిజంగా ఆడదానివి కాదు. స్త్రీ హృదయం ఎంతో కోమలమంటారే, అటువంటిది నీలో స్త్రీత్వాన్ని ఎందుకు దారుణంగా హత్య చేశావు? నువ్వు రాక్షసివి. పంతాలు పట్టింపుల మధ్య మూర్ఖురాలివైపోయావు. వసంత తిరస్కారానికి, నిందలకు భిన్నురాలైంది మానస. వసు, నేను ప్రాణంగా ప్రేమించే స్నేహితురాలివి. నాకు కొండంత అండగా ఊహించుకున్న నువ్వు కూడా నన్నే నిందిస్తున్నావా? అతగాడి మీదున్న విలువ నీ దృష్టిలో నాకు లేదు కదూ? అవునులే, ఎందుకుండాలి? నువ్వు చెప్పినట్టు నాలో స్త్రీత్వం లేదు. దాన్ని ఏనాడో దారుణంగా అతడే హత్య చేశాడు. అందుకే పిశాచిలా మారిపోయాను. ఈ విషయంలో నిన్ను బాధిస్తున్నందుకు ఈ రాక్షసిని క్షమించు అంటూ చివాలన కూర్చున్న చోటి నుండి లేచి వెళ్ళిపోయింది మానస. మను, ఆగు ఆగు అంటున్న వసంత మాటలు వినకుండా వడివడిగా వెళ్ళిపోయింది. మాధవ్ దూరంగా వెళ్ళిపోతాడన్న బాధలో స్నేహితురాలి మనస్సు నొప్పించినందుకు వసంతకు కన్నీరాగలేదు. అన్నయ్య, అరుంధతి పిలుపు వింటూనే మాధవ్ ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచి, వచ్చారారు, పిల్లలేరి అన్నాడు లేచి కూర్చుంటూ. హాల్లో ఉన్నారు. ఏమిటి, పిల్లల్ని తీసుకుని వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేశావట? మీ బావగారు చెప్పగానే హడలిపోయాను. ఇక్కడికి వచ్చి నిన్ను చూసే వరకు నాకు మనశ్శాంతి లేదు అన్నగారి పక్కనే కూర్చుంటూ ఆప్యాయంగా అంది అరుంధతి.
పిచ్చి పిల్ల, ఈ అన్నంటే అంత మమకారం ఎందుకు? మాధవ్ అంటుండగానే పిల్లలు నలుగురు బిలబిల్లాడుతూ లోపలికి వచ్చారు. పావని వస్తూనే తండ్రి ఒడిలో కూర్చుంది. ఆంటీ, సామాన్లన్నీ హాల్లోకి చెక్ చేశా. వస్తూనే కిరణ్ అరుంధతితో చెప్పి తండ్రి పక్కన నిలబడ్డాడు. పవన్, నళిని, మీరేమిటిలా దూరంగా నిలబడ్డారు? రండి, ఇలా వచ్చి కూర్చోండి. మేనల్లుణ్ణి మేనకోడల్ని తన దగ్గరే కూర్చోబెట్టుకున్నాడు మాధవ్. బావ రాలేదా అమ్మా? అరుంధతిని అడిగాడు. రేపు సాయంత్రానికల్లా వస్తానని చెప్పారన్నయ్యా. సరే, రేపటికి సరోజ, లలిత కూడా వచ్చేయవచ్చు. మాధవ్ అంటుంటే అరుంధతి విస్మయంగా చూసింది. వాళ్ళని కూడా రమ్మనమని ఉత్తరాలు రాశావా? అడిగింది. అవునమ్మా. మంచి పని చేశావు. వాళ్ళిద్దరినీ చూసి ఏడాది పైగా అయ్యింది. నీ పూర్వకంగానైనా అందరం కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. చెల్లెళ్లను చూడబోతున్న సంతోషంలో అంది అరుంధతి. మర్నాడు సాయంత్రానికల్లా కొద్ది గంటల తేడాతో బెంగళూరులో ఉన్న లలిత, జైపూర్లో ఉన్న సరోజ దంపతులు చేరుకున్నారు. ఇంతకాలానికి ఇలా అందరూ కలుసుకున్నందుకు చెమర్చిన కళ్ళతో ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అన్నయ్య అంటూ మాధవ్ భుజాల మీద చేతులు వేసి ఆప్యాయతను వెల్లడి చేశారు. బాగున్నారా అమ్మా? మాధవ్ అనురాగంగా పలుకరించాడు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు విసురులు విసురుతూ సంతోషంతో తుళ్ళింతలాడుతుంటే వాళ్ళందరినీ చూసి గంభీరంగా మౌనంగా ఉన్నది మాధవ్ ఒక్కడే. ఆ రాత్రి పిల్లలంతా పడుకున్నాక మాధవ్ కోరిక మీదట పెద్దలంతా హాల్లోనే చేరారు. అన్నయ్యను మళ్ళీ పెళ్ళికి ఎలాగైనా సుముఖుణ్ణి చేయాలని ఆ అక్కా చెల్లెళ్ళు ఆలోచిస్తుంటే ఈ విషయం వీళ్ళతో ఎలా చెప్పటం అని మాధవ్ కొట్టుమిట్టాడాడు. చివరకు మాధవే ముందుగా విషయానికి వస్తూ, మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, అందుకే రమ్మనమని ఉత్తరాలు రాశాను. నా మాట మీద గౌరవం ఉంచి మీరందరూ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ఇలా మిమ్మల్ని అందరినీ రమ్మనమనటానికి చిన్న కారణం ఉంది. మీకు తెలుసో తెలియదో కానీ నేను మన ఊళ్ళో పొలాలు అమ్మేశాను. మాధవ్ చెప్తుంటే చెల్లెళ్ళు మౌనంగా వింటున్నారు. పొలం అమ్మితే 1,80,000 చేతికొచ్చింది. 1,00,000 రూపాయలు పెట్టి ఈ ఊళ్ళోనే మేడ అమ్మకానికి వస్తే కొన్నాను. అది మొన్ననే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇల్లు కొనగా మిగిలిన డబ్బులో మీ ముగ్గురికి తలో 10,000 ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇచ్చిన డబ్బు మీరు కాదనకూడదు. మాధవ్ చెప్తుంటే అరుంధతి కలుగజేసుకుంటూ, అన్నయ్య, పొలం అమ్మటం విషయంలో కానీ నువ్వు ఇల్లు కొన్న విషయంలో కానీ మాకే అభ్యంతరాలు లేవు. ఉన్నంతలో ఘనంగా కట్నాలిచ్చి మా ముగ్గురికి పెళ్లి చేసి పంపావు. నీ దయ వల్ల మా సంసారాలకే లోటు లేదు. నువ్వు ఇస్తానన్న డబ్బు మాత్రం తీసుకోదలుచుకోలేదు. తల్లి లేని పిల్లలు, వాళ్ళకు అన్యాయం జరగటం నేను సహించను అంది. మిగతా ఇద్దరు చెల్లెళ్ళు కూడా మా అభిప్రాయము అదేనన్నట్టు అన్నగారి వైపు చూశారు. మాధవ్ ఏదో అనబోతుంటే, అన్నయ్య, ఇక నువ్వేం మాట్లాడద్దు. పొలం అమ్మానని అదని ఇదని ఇప్పుడెందుకు చెప్పటం? ఇవన్నీ చెప్పడానికైనా మమ్మల్ని అందరినీ రప్పించాం. అరుంధతి నిష్ఠురంగా అంది. నన్ను పూర్తిగా చెప్పనివ్వమ్మా. నా పిల్లలకు నేనేం అన్యాయం చేయటం లేదు. మీకు ఇవ్వగా మిగిలిన 50,000 కాకుండా మరో 50,000 వరకు బ్యాంకులో ఉంది. అదంతా పిల్లల పేరున ఫిక్స్డ్లో వేశాను. మీ అందరికీ ఇవ్వగా మిగిలిన అమ్మ తాలూకు బంగారం 25 తులాలు పావని కోసమే దాచాను. వారికే లోటు రానివ్వలేదు. మీరు కూడా నా తృప్తి కోసం ఆ డబ్బు తీసుకోవాలి అన్నాడు. అలాగేలే, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పు, మరేదైనా మాట్లాడు అరుంధతి అభ్యర్థించింది. ఆ విషయాలన్నీ ఇప్పుడే చెప్పాలమ్మా. మళ్ళీ ఎంతకాలాన్ని కలుసుకుంటామో తెలియదుగా. మాధవ్ అంటూనే శ్రోతలు ఉలిక్కిపడ్డారు. అన్నయ్య, అవునమ్మా, నేను 2 రోజుల్లోనే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పటికొస్తానో, అసలు వస్తానో రానో కూడా తెలియదు. మాధవ్ చెప్తుంటే భిన్నులయ్యారు. అన్నయ్య, నీకెందుకు ఇంత విరక్తి కలిగింది? ఇదంతా రాక్షసి మూలంగానే కదూ. చచ్చి ఒకతి సాధిస్తే బతికుండి మరొకతి నిన్ను నిప్పుల గుండంలోకి నెట్టింది. ఏం పాపం చేశావని నీకు ఈ శిక్ష? అరుంధతి ఏడుస్తూ అంది. ఛా, ఊరుకోమ్మా. కంపెనీ వాళ్ళు కోరిన మీదటే నేను వెళ్ళటం జరుగుతోంది. నేను వెళ్ళటానికి మానస ఇంత మాత్రమూ బాధ్యురాలు కాదు. అనవసరంగా ఆమెను నిందించకు అరుంధతిని ఊరడిస్తూ అన్నాడు. నేను నమ్మను. ఆ అహంకారి నీడ నీ జీవితం మీద ఎంత మాత్రమూ లేదంటే నేను నమ్మను. ఒక ఆడది ఎంతైనా చేయగలదు. మగవాడికి స్వర్గం చూపించగలదు, నరకంలోకి నెట్టగలదు. జీవితం మీద విసిగి వేసారిపోయేలా చేసింది.
నిన్ను పిరికివాణ్ణి చేసింది, అరుంధతి ఆవేశంగా అంది. అరు, ఆవేశంలో మంచి చెడులు విస్మరించకూడదు. మాధవ్ మందలించేసరికి అరుంధతి నిగ్రహాన్ని తెచ్చుకుంది. మరి పిల్లల మాటేమిటి? వాళ్ళనేం చేయదలుచుకున్నారు? నరహరి అడిగాడు. పిల్లల విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మీ అందరినీ బాధించవచ్చు. అందుకు మీరందరూ నన్ను క్షమించాలి. మీకేమైనా ఆ విషయంలో అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నా మొహం ఎదుటే అడగాలి అన్నాడు. అన్నగారు ఏం చెప్తారోనని ముగ్గురు చెల్లెళ్ళు చెవులు రిక్కరించి వింటున్నారు. పిల్లల్ని మానసకు అప్పజెప్పాలనుకుంటున్నాను. మాధవ్ మాటకు శ్రోతలందరూ పక్కలో బాంబు పడ్డట్లా దిరిపడ్డారు. ఆమెకా? హృదయం లేని శిలక నువ్వు పిల్లల్ని అప్పగించేది? అరుంధతి అంది. మాధవ్ జవాబివ్వలేదు. అన్నయ్య, నిజం చెప్పు. మాలో ఎవ్వరి మీద నీకు నమ్మకం లేదు కదూ? అందుకేగా పిల్లల్ని ఆమెకు అప్పగించాలనుకుంటున్నాం. అరుంధతి సూటిగా అడిగింది. మాధవ్ చిన్నగా నవ్వాడు. ఎంత పిచ్చి పిల్లవియారు. మీ మీద నాకు నమ్మకం లేకపోవటమా? మీరు నాకు పరాయివారా అన్నాడు. మరైతే ఎవరూ లేనట్టు ఆమెకు పిల్లల్ని అప్పగించటం ఏం బాగలేదు, లలిత భర్త అన్నాడు. మీరంతా కోపాన్ని, ఆవేశాన్ని పక్కకు పెట్టి శాంతంగా నా మాట వింటారా? మాధవ్ అన్నాడు. చెప్పండి. ఆరు, మానసను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు. అమ్మ బలవంతం వల్ల ఆమెకు నిజంగా నేను అన్యాయం చేశాను. ఆత్మాభిమానం ఉన్న మనిషి కాబట్టి ఆత్మవంచన చేసుకోలేక నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. పుట్టింటి వారు స్థానం ఇవ్వకపోయినా, ఈ సంఘం చిన్నచూపు చూసినా ఒంటరిగా తన కాళ్ళ మీద నిలబడి జీవితాన్ని నెట్టుకొస్తోంది. మళ్ళీ జీవితంలో సుఖపడే మార్గాలేవి ఆమె తొక్కలేదు. నేను తాళి కట్టిన పాపానికి ఆమె శిక్ష అనుభవిస్తోంది. భర్త, పిల్లలు, సంసారం ఏమీ లేని ఏకాకిలా ఈ సంఘానికి ఎదురీత ఈదుతోంది. ఆమె పట్టుదల మన దృష్టిలో పలుచన కావచ్చు. ఆమె ఆత్మాభిమానం మన దృష్టిలో అలసత్వం కావచ్చు. కానీ మానస కూడా ఓ మనిషి. ఆమె గురించి కూడా విశాల హృదయంతో ఆలోచించండి. ఆమెకు మన చేతనైనంతలో సుఖాన్ని అందివ్వాలి. మానస పిల్లల్ని చూడదని నువ్వు అనుమానించనక్కర్లేదు. ఈ బాధ్యత ఆమె సంతోషంగా స్వీకరిస్తుంది. భవిష్యత్తులో నువ్వే ఓనాడు ఆ మాట నాతో చెప్తావు. ఆమె నాతో బంధాలు తెంచుకోవాలన్నా ఆమె ఎప్పటికీ నా బిడ్డలకు తల్లి. మాధవ్ చెప్తున్నదంతా అందరూ శ్రద్ధగా విన్నారు. అవును పాపం, వదిన ఏనాడు సుఖపడింది? ఆమె గురించి అంతా ఎరిగి ఉన్న అరుంధతి హృదయం నిండా మానస పట్ల సానుభూతి చోటు చేసుకుంది. నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యన్నయ్యా. నువ్వెంతో ఆలోచించి కానీ ఏ పని చేయవని తెలిసినా ఏమిటో వెర్రిగా వాగాను. నిన్ను నొప్పిస్తే మన్నించు, అరుంధతి అంది. అవే మాటలమ్మా. నీ మనసులో ఉన్నది సూటిగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ముగ్గురితో ఓ మాట చెప్పాలి. మానసను మీ వదినగానే మీరంతా గౌరవించాలి. ఇంటి ఆడబిడ్డలుగా ఎప్పుడూ వస్తూ పోతూ ఉండాలి. ఆమెను ఏ పరిస్థితుల్లోనూ చిన్నచూపు చూడమని మాటివ్వండి అన్నాడు. అలాగే అన్నయ్య, వదినంటే మాకెప్పుడూ గౌరవమే. ఆమెను అగౌరవపరచటం అంటే నిన్ను అగౌరవపరచటమే, సరేనా? అంది అరుంధతి. మాధవ్ తేలిగ్గా ఊపిరొదిలాడు. కానీ అన్నయ్య, నువ్వు జీవితాంతం అక్కడే ఉంటానని అనకుండా త్వరలో తిరిగి రావాలి. ఇదే మా కోరిక, అరుంధతి అంది. ప్రయత్నిస్తాను. ప్రయత్నించటం కాదు, పిల్లలు నిన్ను చూడకుండా ఉండగలరా? వాళ్ళ కోసమైనా రావాలి. అలాగే. ఇంతకీ మీ ప్రయాణం ఎప్పుడు? నరహరి అడిగాడు. ఎల్లుండి విజయవాడ వెళ్ళాలి. అక్కడ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ని కలుసుకుని అక్కడ పనులు పూర్తయ్యాక అట్నుంచటే వెళతాను అన్నాడు. అన్నయ్య, మమ్మల్ని మర్చిపోకుండా తరచూ నీ క్షేమ సమాచారం తెలుపుతుంటావు కదూ? లలిత గద్గద కంఠంతో అంది. తప్పకుండా రాస్తానమ్మా. అన్నట్టు కొత్త ఇంట్లో రేపు ఉదయం మీరు పాలు పొంగిస్తే ఇక్కడి నుంచి ఆ ఇంట్లోకి మకాం మార్చేయొచ్చు. రాఘవులు దగ్గరుండి ఇంటికి సున్నం వేయించి శుభ్రంగా కడిగించి ఉంచాడు అన్నాడు మాధవ్. ఇక వెళ్ళి పడుకోండి, మళ్ళీ రేపు ఉదయమే లేవాలిగా. మాధవ్ చెప్పడంతో అందరూ లేచి లోపలికి వెళ్ళారు. మాధవ్ కూడా హాల్లో లైట్ ఆర్పి బెడ్రూమ్కు వెళ్ళాడు. పిల్లలిద్దరూ డబుల్ కాట్ మీద గాఢ నిద్రపోతూ కనిపించారు. మాధవ్ పిల్లలిద్దరి మీద చెయ్యి వేసి చాలాసేపు వాళ్ళిద్దరి మొహాల్లోకి చూస్తూ కూర్చున్నాడు. అతడి అంతరంగం గత స్మృతుల మీదకు సాగిపోతోంది. అమ్మా, ఏమిటమ్మా నీ పట్టుదల? పట్టుదల నాది కాదురా, నీది. ఇంతకాలం పెళ్లి వద్దంటున్నావంటే చెల్లెళ్ళు ముగ్గురికి పెళ్లి చేశాక చేసుకుంటావేమోనని సరిపెట్టుకున్నాను.
వాళ్ళ ముగ్గురికి పెళ్ళిళ్ళై అత్తవారింటికి వెళ్ళారుగా, ఇక నీకున్న అభ్యంతరం ఏమిటి? తులసమ్మ తీవ్రంగా అడిగింది. నా అభ్యంతరం ఏమిటో చెప్తా గాని విని తట్టుకోగలవా? మాధవ్ తల్లి వంక నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. అంత తట్టుకోలేని నిజాన్ని నాకు చెప్పకు, వినలేను. నేను చెప్పినట్టు విను అంది. అదే మాటమ్మా, నువ్వు తట్టుకోలేకపోయినా నిజం నిజం కాకుండా పోతుందా? విషణ్ణ వదనంతో అన్నాడు. అయితే చెప్పరా, ఆ నిజమేమిటో? మాట్లాడమే. నాకెప్పుడో పెళ్ళైపోయిందమ్మా. నోర్మై, తల్లితో నటురా నీ పరిహాసాలు. పరిహాసానికైనా హద్దుంటుంది తీవ్రంగా అంది తులసమ్మ. ఇది పరిహాసం కాదమ్మా, నిజంగానే నేను 4 ఏళ్ల కిందటే పెళ్లి చేసుకున్నాను. నీకిప్పుడు 2 మనుమలు కూడా ఉన్నారు. నువ్వు చెప్పేది నిజమేనిట్రా? తులసమ్మ దీనంగా అంది. నిజమేనమ్మా. మరి ఇంతకాలం ఈ విషయం గోప్యంగా ఉంచావెందుకు? నా దగ్గరే దాచి నన్ను మోసం చేశావెందుకు? నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదమ్మా. నీతో చెప్పడానికి ధైర్యం చాలేదు. చేసుకున్నప్పుడున్న ధైర్యం నాతో చెప్పడానికి వచ్చేసరికి సడలిపోయిందా? విషయం విని నువ్వు క్షమించవన్న భయంతో చెప్పలేదమ్మా. నిప్పును కూడా కడిగే నీకు ఆ అమ్మాయిని గురించి చెప్తే విని భరించలేవని చెప్పలేదు. అంటే ఆ అమ్మాయిది మన కులం కాదు అందుకే అంటూ తల్లి మొహం చూసి సగంలోనే ఆపేశాడు. ఇప్పుడైతే మాత్రం ఎలా క్షమిస్తాననుకున్నావు? నాకు తెలియకుండా నా చేతుల మీదుగా జరగని పెళ్ళే కాదు. దేనికైనా అంగీకరిస్తాను కానీ వంశవృక్షానికి చీడపడితే చూస్తూ సహించలేను అంది తులసమ్మ. అమ్మా. అవునరా, నువ్వు నాకు ఒక్కగానొక్క మగనలుసువి. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకు బతుకుతున్నాను. నా తనువు నీ చేతుల మీదుగా దాటిపోవాలని ఆశపడుతున్నాను. నీకు పుట్టిన బిడ్డలను ఎత్తుకుని వాళ్ల ముద్దుమురిపాలు కళ్ళారా చూసి నిశ్చింతగా కన్ను మూయాలనుకున్నాను. నా ఆశలను తుంచేస్తానంటే విని తట్టుకోగల శక్తి నాకుందనే అనుకుంటున్నావా? తులసమ్మ కళ్ళల్లో నీరు చిందింది. తల్లి కన్నీరు చూసి కదిలిపోయాడు. అమ్మా, ఎందుకలా బాధపడుతూ నన్ను బాధిస్తావు? కులం ప్రసక్తి వదిలేస్తే ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, అణుకోగల పిల్ల. నువ్వెటువంటి కోడలు కావాలనుకుంటున్నావో అటువంటి మంచి లక్షణాలున్న పిల్ల. నీ కొడుకు ఆ అమ్మాయిని అర్ధాంగిగా చేపట్టి 2 బిడ్డల తండ్రి అయ్యాడని తెలిసి కూడా ఆమెను నన్ను క్షమించలేవా? ఆమెను కోడలిగా అంగీకరించలేవా? ప్రాధేయపడ్డాడు. ఛీ, ఎవత్తిరా నా కోడలు? అది నా కోడలా? ఆ మాట మళ్ళీ నా దగ్గర నాకు ఒళ్ళు మండుతుంది. కోడలిగా దాన్ని ఏలుకొమ్మని చెప్పే కంటే నాకు నీ చేతులతో గుక్కెడు విషం ఇవ్వు, తృప్తిగా కన్ను మూస్తాను. నేను చచ్చాక వల్లకాటికి అప్పగించి ఆ సమాధి మీద బంగారు సౌధాలు కట్టుకుని దాంతో కులుకు. కళ్ళల్లో విస్ఫులింగాలు కురిపిస్తూ అంది. మాధవ్ నీరుగారిపోయాడు. విషయం చెప్తే నన్ను మన్నిస్తావనుకున్నాను, ఇలా తిట్లతో దీవెనలిస్తావనుకోలేదు. చిన్నబోయిన ముఖంతో అన్నాడు. ఆహా, నా కొడుకు ఇంత మంచి పని చేశాడని గర్వపడతాననుకున్నావా? దేని బతుకునో ఉద్ధరించి సంస్కర్త అని నలుగురితో టముకు వేసి మరీ చెప్పుకుంటాననుకున్నావా? ఉన్న ఇంటికి నిప్పు పెట్టేంత అజ్ఞానం అనుకోలేదు. నాకు మరో కొడుకుంటే నీ దారి నిన్ను చూసుకోమని, నాకున్నది ఒకే కొడుకని వాడితోనే సమస్తం చూసుకుని తృప్తిపడేదాన్ని. అందుకే అన్నారు, ఒక కన్ను కాదు, ఒక కొడుకు కాదని. పున్నామ నరకం నుండి తప్పిస్తాడనుకున్న కొడుకు బతికుండగా తలకొరివి పెడతాడని అనుకోలేదు. ఉద్ధరిని తులసి తీర్థం నోట్లో వేస్తాడనుకున్న కొడుకు తన చేత్తో గుక్కెడు విషం ఇస్తాడని ఊహించలేదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఇదంతా నా ప్రారబ్ధం. ఆయన దారి ఆయన చూసుకుని సుఖంగా దాటిపోయారు. ఇవన్నీ చూసి మొండిగా బతకమని నన్ను ఈ లోకంలో వదిలేశారు. తులసమ్మ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆమె దుఃఖం చూసి మాధవ హృదయం వికలమయ్యింది. అమ్మా, ఏడవకు. నీ ఏడుపు చూసి భరించలేను. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని దీనంగా అడిగాడు. కొడుకు మెత్తబడ్డాడని గ్రహించి అతడి మొహంలోకి తీక్షణంగా చూసి, నిజంగానే నేను చెప్పినట్టు చేస్తావా అంది. మాట్లాడవేం? రెట్టించింది. అలాగే చెప్పు, వింటాను. జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి సంగతి కొంతకాలం మర్చిపో. నేను చూసినా నాకు నచ్చిన మన కులంలో పిల్లను శాస్త్రోక్తంగా వివాహం చేసుకో. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడు. వచ్చిన కోడలికి పిల్లల్ని కను. ఈ వంశాన్ని నిలబెట్టు. నీ సంసారాన్ని కళ్ళారా చూసి కనులు ముయ్యాలనే ఈ అమ్మ కోరికే నెరవేర్చు. తల్లి ఆజ్ఞ విని మాధవ్ శిలాప్రతిమయ్యాడు. అమ్మా,
నీ కొడుకును ఓ వంచితుడుగా, పాపాత్ముడు అని నలుగురు దుయ్యబడుతుంటే నువ్వు భరించగలవా? నన్ను మన వంశగౌరవం కోసం దుర్మార్గుణ్ణి, దగాకోర్ని కమ్మంటావా అన్నాడు. అంత మాట నేను అనను. ఆ అమ్మాయిని ఇప్పుడెలా 4 ఏళ్లుగా కాపురం చేస్తూ కూడా విషం రవ్వంత కూడా పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డావో, అలాగే కోడలొచ్చాక కూడా కొంతకాలమైన విషయం బయటపడకుండా జాగ్రత్త పడు. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక విషయం తెలిసినా ఆ పిల్ల సంసారం వదిలి గడప దాటి వెళ్ళటానికి సాహసించదు. తెలిసి ఈ ఆడపిల్ల తన కాపురంలో నిప్పులు పోసుకోదు. చూసి చూడనట్టు సర్దుకుపోతుంది. ఛీ, ఎటువంటి సలహా ఇచ్చావమ్మా? తెలిసి నీ కోరిక తీర్చడానికి మరో ఆడపిల్ల గొంతు కొయ్యనా? నేనంత కుసంస్కారిని కాదు. అవునరా, సంస్కారవంతుడివి. ఏ ఆడపిల్ల గొంతు కొయ్యొద్దు. నా గొంతు నులుము. నీ చేతులతో ఆ పని చేయి. మాధవ్ చేతులు లాగి తన మెడ మీద వేస్తూ అంది. అమ్మా, నన్ను ధర్మ సంకటంలో పడేయకు. నీ వంశగౌరవం కోసం 3 జీవితాలు అశాంతి పాలవుతాయి. ఒక్కసారి నా తొందరపాటు వల్ల ఓ ఆడపిల్ల జీవితంలో భర్తగా ప్రవేశించాను. కష్టమో నష్టమో ఆ అమ్మాయితోనే నా జీవితం ముడివేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మరో అమ్మాయి మెళ్ళో తాళి కడితే శాంతి భరించగలదా? నా విషయం తెలిసాక తాళి కట్టించుకున్న అమ్మాయి సంతోషంగా కాపురం చేయగలదా? నీ అవివేకంతో ఇన్ని హృదయాలకు ఎందుకు బాధ కలిగిస్తావు? నన్ను వదిలే. నీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురాను. నన్ను మాత్రం పెళ్లి చేసుకోమని పీడించకు. మాధవ్ 2 చేతులు జోడించాడు. అంటే నాకన్నా కూడా నీకు ఆ శాంతో గీంతో ఎక్కువ అన్నమాట. ఈ ఇంటి గౌరవాన్ని రచ్చకెచ్చడానికి దయ్యంలా అదెక్కడ దాపురించిందో భగవంతుడా! నాకు ఈ వయసులో ఇంత శోకాన్ని రాసిపెట్టి ఉంచావా? తులసమ్మ గుండెల మీద చెయ్యేసి దుఃఖిస్తూ అంది. తల్లి దుఃఖం చూసి మాధవ్ కరిగిపోకూడదనుకున్నాడు. మౌనంగా లేచి వెళ్ళబోతుంటే, ఆగు, ఈ మాట విని వెళ్ళు. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తావని మాటిచ్చే వరకు ఈ ఇంట్లో పచ్చి గంగైనా ముట్టను. తల్లి మాట కంటే నీ పట్టుదల ఎక్కువైతే నేను అంతకంటే మొండిదానని తెలుసుకో. అమ్మా, అసలు ఇంకేమీ చెప్పకు, నేను వినను. ప్రాయోపవేశం అన్నా చేస్తాను కానీ నువ్వు ఊ అనే వరకు నేను తిండి తినేది లేదు. తల్లి చచ్చాక ఆ మహాతల్లిని తెచ్చి ఏలుకో. తల్లిని పొట్టబెట్టుకున్న తనయుడిగా కీర్తి కిరీటాన్ని ధరించు. తులసమ్మ విసురుగా లేచి పక్క గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుంది. మాధవ్ ప్రాణం లేనట్టు బయట నిలబడి మూసిన తలుపు వంకే చూస్తూ నిలబడ్డాడు. రిక్షా దిగి ఇంట్లో అడుగుపెడుతూనే మంచం మీద వాలిపోయిన మాధవ్ వంక అపరిచితలా అయోమయంగా చూసింది శాంతి. ఒడిలో ఉన్న పాపను ఉయ్యాల్లో వేసి వంటింట్లోకి వెళ్ళింది. 3 ఏళ్ల వయస్సున్న కిరణ్ బయట నుండి వస్తూనే తండ్రిని చూసి డాడీ అంటూ తండ్రి ఒడిలో కూర్చున్నాడు. శాంతి కాఫీ కప్పుతో అక్కడికి వస్తూ, కిరణ్ బయటికి వెళ్ళాడుకో అంటూ పంపి కాఫీ తీసుకోండి మృదువుగా అంది. మాధవ్ కళ్ళు తెరిచి లేచి కూర్చుని కాఫీ అందుకుంటూ మొహంలోకి తదేకంగా చూశాడు. చామన ఛాయ, కోలమొహం, నుదుట గుండా తీర్చిదిద్దిన కుంకుమ బొట్టుతో ప్రశాంతంగా ఉందామె మొహం. ఆ కళ్ళల్లో నైర్మల్యం అతడిని తలవంచుకునేలా చేసింది. ఏమిటలా చూస్తున్నారు? ఎందుకో బాధపడుతున్నారు కూడా. ఏం జరిగింది? మార్దవంగా అడిగింది శాంతి. ఏం లేదు, మన జీవితాలకు విషమ సమస్య ఎదురైంది. ఈ కథ ఇలా ఎదురు తిరుగుతుందనుకోలేదు. మాధవ్ ఖాళీ కప్పు ఆమె చేతికిచ్చాడు. మొన్న వెళ్ళి ఈరోజే వచ్చారంటే ఏం జరిగిందో ఊహించగలను. కాసేపు విశ్రాంతి తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని శాంతి వెళ్ళబోతుంటే, శాంతి, పావనిని నా పక్కలో వేసి వెళ్ళు అన్నాడు. నిద్రపోతున్న పాపను తెచ్చి అతడి పక్కనే పడుకోబెట్టి వెళ్ళింది శాంతి. పాప మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు మాధవ్. పాప 2 గుప్పిళ్ళు ముడిచి నిశ్చింతగా నిద్రపోతోంది. నిద్రలో ఏ అనుభవాలు చూసిందో బోసి నోరు విప్పి నవ్వింది. నవ్వుతున్న ఆ పెదవులు ఒక్కసారి ముడుచుకున్నాయి. నిద్రలోనే పాప కెవ్వుమంది. మాధవ్ పాప పొట్ట మీద చెయ్యి వేసి జోకొట్టాడు. పిల్లలిద్దరూ తన పోలికలు పుణికిపుచ్చుకుని పుట్టారు. కిరణ్ తల్లి రంగులో ఉంటే పావనికి తన వంటి రంగు వచ్చినట్టుంది. తెల్లగా బొద్దుగా ఉంటుంది. ఈ పిల్లలిద్దరూ తన బిడ్డలు. తల్లి మాట కోసం తను శాంతికి పిల్లలకు అన్యాయం చేయలేడు. మాధవ్లో నిర్ణయం గట్టిపడింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి మాధవ్ సరసనే వచ్చి కూర్చుంది. వాసు ఇంకా రాలేదా? మాధవ్ శాంతిని అడిగాడు. అన్నయ్య ఆఫీస్ పని మీద ఊరెళ్ళాడు, రేపొస్తాడు చెప్పింది.
భర్త తలను ఒడిలోకి లాక్కుని నుదురు నిమురుతూ కూర్చుంది శాంతి. శాంతి, ఈరోజు అమ్మతో గొడవపడి వచ్చేశాను. దాదాపు తెగతెంపులు చేసుకున్నట్టే, మాధవ్ ఉపోద్ఘాతంగా అన్నాడు. మాటలతో తెగతెంపులు చేసుకుంటే తెగిపోయేదా ఆ బంధం? శాంతి ప్రశ్నించింది. కాదనుకో, తల్లి అయినంత మాత్రాన ఆమె నన్ను శాసించాలా? తను నా కోరికను మన్నించొచ్చుగా, మాధవ్ అన్నాడు. మీరు ఆమె తల్లి మనసును అర్థం చేసుకోకుండా దోషాన్ని ఆపాదిస్తున్నారు. ప్రతి తల్లి బిడ్డల వల్ల సుఖపడాలనుకుంటుంది. అది అత్యాశ కాదు. ఆ తల్లి మనసెరిగి ప్రవర్తించడం బిడ్డల కర్తవ్యం. నువ్వు ఆమెను వెనకేసుకొస్తున్నావన్నమాట, చిరుకోపంగా అన్నాడు. అందులో తప్పే ఉంది. నేను తల్లినేగా, శాంతి నవ్వుతూ అంది. శాంతి, ఆమె కోరిక మన్నించి నీ పెదవుల మీద విరిసిన ఈ నిర్మలమైన చిరునవ్వును చెరిపివేసి నీకు దుఃఖాన్ని కలిగించమంటావా? అది మంచిదేనంటావా? మాధవ్ శాంతి చేతులు పట్టుకుంటూ అన్నాడు. ఇంతకీ అత్తయ్య ఏమన్నారు? శాంతి అడిగింది. పెళ్లి గురించి పట్టుబట్టింది. అప్పుడు మన గురించి చెప్పేశాను. అయినా తన పట్టు తనదే. నువ్వుండగా మళ్ళీ మరో అమ్మాయిని చేసుకోవాలట. అలా అని నీకు అన్యాయం చేయకూడదుట. ఇద్దరిని ఏలుకోవాలట. లేకపోతే వంశవృక్షానికే చీడ పడుతుందిట. చిచ్చి, ఎంత తెలివి తక్కువగా మాట్లాడిందో తెలుసా? మాధవ్ అవన్నీ మరోసారి జ్ఞాపకం చేసుకుని చీత్కరించాడు. ఆమె అన్నదాంట్లో తప్పేముంది? ఆమె మంచి మనస్సున్న మనిషి కాబట్టి నాకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఆమె తృప్తి కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమని, పిల్లల్ని కని వంశాన్ని నిలపమని కోరారు. కన్నతల్లిగా ఆమె కోరిక అసమంజసమైనది కాదు. అంటే అలా చేయడం వల్ల నీకు ద్రోహం చేసినట్టు కాదా? అంతకంటే వంచన ఎక్కడైనా ఉందా? మాధవ్ అన్నాడు. వంచన అని ఎందుకు అనుకోవాలి? మీ అమ్మగారి దృష్టిలో నేను వంచితనే. తల్లి కళ్లకు బిడ్డ ఎప్పుడూ అమాయకంగానే కనిపిస్తాడు. మిమ్మల్ని నా అందచందాలతో నేనే వల్లో వేసుకుని ఆమెకు కాకుండా చేశానని ఆమె భావించవచ్చుగా. అప్పుడు ఆమె దృష్టిలో, లోకం దృష్టిలో నేను వంచితనేగా. శాంతి, ఈ విషయంలో నాతో తర్కం పెట్టుకోకు, చిరాగ్గా అన్నాడు. తర్కం ఆపినా విషయం తేలదుగా. నా మాట విని ఆమె విషయంలో ఏం చేయాలో ఆలోచించండి, అంది శాంతి. శాంతి, మంచితనం చూపడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఏడ్చో, నన్ను తిట్టో నీ వైపుకు తిప్పుకోవటం పోయి నన్ను అటువైపుగా తోస్తావా? ఆ రోజు మీకు గుర్తుందా? మన మొదటి సమాగమం రోజున మీరు మొదటిసారి నన్ను దగ్గరగా తీసుకున్నప్పుడు మీ చనువులు నేను వారించలేదు. మీ చేతుల్లో బందీనై గువ్వలా ఒదిగిపోయాను. నా అంగీకారాన్ని ఆలంబనగా చేసుకుని నా సంపదను కొల్లగొట్టారు. ఆ రోజు నేను బాధపడలేదు. మీరు నాకు అన్యాయం చేసినట్టు అనిపించలేదు. నాలో ఏమూలో మీకు అర్పితమవ్వాలనే కోరిక అంతర్గతంగా దాగి అది మొక్కయి మోసులెత్తి ఉంటుంది. అందుకే మీతో సుఖాన్ని పంచుకున్న రోజున ఈ ప్రపంచాన్ని జయించినట్లు అనిపించింది. ఆ క్షణంలో మిమ్మల్ని ప్రతిఘటించి, మిమ్మల్ని వారించి నేను గర్హించి ఉంటే ఈ కథకు ఆ క్షణంలోనే ఫుల్ స్టాప్ పడేది. అంటే మన ఇద్దరి ప్రోత్సాహం వల్ల మన జీవితం ఒకటయ్యింది. మొదటిసారి నన్ను తాకిన పాపానికి నా మెళ్ళో ఆ దేవుడి ముందు, నా అన్న ముందు తాళిగట్టారు. అంతవరకు నాకు న్యాయం చేకూర్చారు. మీరు నాకు చేసిన అన్యాయం ఏమీ లేదు. మీతో 4 ఏళ్లు కాపురం చేసి 2 బిడ్డలకు తల్లినై మాతృత్వ మమకారాన్ని, స్థానాన్ని పొందాను. ఇప్పుడు మీ అర్ధాంగిగానే చెప్తున్నాను. మీ తల్లిగారి కోరికే అనుచితమైనది కాదు. ఆమె కోరికలు నెరవేర్చండి. ఆమె నీళ్లు నిప్పులు లేకుండా నిజంగా బలవంతంగా ప్రాణత్యాగం చేస్తే ఆ మాతృమూర్తి హృదయక్షోభ నా జీవితంలో సుఖశాంతుల్ని తుడిచేస్తుంది. ఆ క్షోభ నన్ను చివరి వరకు వెంటాడి వేధిస్తుంది. ఆమె మరణంతో నా సుఖాన్ని పునరుజ్జీవింపజేయలేను. అందుకే ఆమె మాటను మన్నించండి. మీరు ఎలాగూ వారంలో 3 రోజులు ఆఫీస్ పని మీద క్యాంపుకి ఇక్కడికి వస్తారు. ఆ 3 రోజులు ఎప్పటిలాగే ఇక్కడే నా సమక్షంలో ఉండండి. మిగిలిన 4 రోజులు అక్కడే ఉండొచ్చు. భవిష్యత్తులో నా వల్ల ఎటువంటి గొడవలు రావని నేను హామీ ఇస్తాను, శాంతి విపులంగా చెప్పింది. శాంతి, ఎంత నిర్దయగా మాట్లాడావు. ఒకవేళ నువ్వు చెప్పినట్టే అమ్మకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమె ధ్యాసలో పడి నిన్ను మర్చిపోతే? నా స్వామి ఎప్పటికీ అలా చెయ్యలేరు. మీ హృదయంలో అణువణువు నేను ఎరిగి ఉన్నదే. నన్ను కనుమరుగు చేసే చీకటి మీలో లేదు, అంది శాంతి. ఏమిటా నమ్మకం? నేను దేవుణ్ణి కాను తెలుసా? మాధవ్ అన్నాడు. దేవుడు కారు గనకనే మిమ్మల్ని నమ్మగలుగుతున్నాను. శాంతి మాటలకు అదేమిటి, నీ మాటలు వింతగా ఉన్నాయి అన్నాడు మాధవ్.
ఏమిటంటారా? మీరు నిజంగా దేవుడు. అందరూ కొలిచే రాముడు ఏం చేశాడు? చాటుమాటున దాగి వాలిని నేల కూర్చాడు. ఎందుకయ్యా నన్ను చంపావు? నీకు నేను చేసిన అపకారం ఏమిటని వాలి అడిగితే, నువ్వు ధర్మాన్ని మరచి సంచరించావు, తమ్ముణ్ణి తరిమి అతడి భార్యను అనుభవించావు. అది తప్పు కాబట్టి నీ ప్రభువుగా నిన్ను శిక్షించాను అన్నాడు రాముడు. బాగానే ఉంది. మరి ధర్మాలన్నీ తెలిసిన వాడిని చాటుగా ఉండి కొట్టడం న్యాయమా అని వాలి మళ్ళీ ప్రశ్నించాడు. నీలాంటి ఆటవిక జాతిని ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా సంహరించొచ్చు, అది రాజధర్మం అని రాముడు జవాబిచ్చాడు. అయితే పాపం దేవుడని కొలిచే ఆ రాముడు ఓ సంగతి మర్చిపోయాడు. ఆటవికులకు స్త్రీ పురుష విభేదం తప్ప అన్న భార్య అని తమ్ముడి భార్య అని భావివరసలుండవని, అదే పనిని వాలి మరణానంతరం వానరరాజైన సుగ్రీవుడు చేస్తే మరి అతన్ని రాముడెందుకు శిక్షించలేదు? అలాగే భార్య సీత విషయంలో కూడా రాముడు అధర్మంగానే చరించాడు. నిండు చూలాలిని అడవుల్లో వదలటం ధర్మమవుతుందా? అందుకే దేవుడే అయితే నేను నమ్మను. మీరు మామూలు మనిషి కాబట్టి మీ మీద నాకు నమ్మకం ఉంది. ఎంత పిచ్చిదానివి శాంతి. ఈ మంచితనం, అనురాగం నన్ను మూగవాణ్ణి చేస్తున్నాయి. శాంతిని అక్కున చేర్చుకున్నాడు మాధవ్. మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? శాంతి మాధవ్ పక్కనే పడుకుంటూ అంది. వెళ్ళను. ఆమె మూర్ఖత్వం భరించే శక్తి నాకు లేదు అన్నాడు మాధవ్. అలా అనకండి. అసలే ఆమెది పెద్ద వయస్సు. తిండి నీళ్లు లేకుంటే ఆ దుర్బల శరీరంలో ప్రాణం నిలబడుతుందా? ఆమెకి ఏదైనా జరిగితే నేను భరించలేను. అందుకే మీరు రేపు ఉదయం వెళ్ళండి. ఆమెను ఒప్పించి ఆ నిరసన వ్రతాన్ని ఆపు చేయండి, శాంతి సలహా ఇచ్చింది. ఆమె కోరికను మన్నించే అవసరం లేదు శాంతి. నాకు ఈ విషయంలో ఎటువంటి సలహాలు ఇవ్వకు. మాట్లాడకుండా నిద్రపో విసుగ్గా అన్నాడు. సరే, మీ కళ్ళెదుట నేను సుఖంగా ఉండాలంటే నేను చెప్పినట్టు వినండి, లేదంటే మీ ఇష్టం. శాంతి కోపంగా మరోవైపు తిరిగి పడుకుంది. దెబ్బతిన్నట్టయ్యాడు. శాంతి, ఈ విధంగా నువ్వు నన్ను శిక్షించదలుచుకున్నావా? మలినమైన ముఖంతో అడిగాడు. మీరు మీ మొండి పట్టుదలతో అందరినీ శిక్షిస్తున్నప్పుడు తిరిగి శిక్షించడంలో తప్పులేదుగా అంది శాంతి. మంచిది, మీరిద్దరూ కలిసి నన్ను పావం చేసి మీ మీ ఇష్టాలకు అనుగుణంగా ఆడించండి. ముందు ఏం జరిగినా ఇద్దరూ ఏడుస్తూ కూర్చోండి. నాకు మాత్రం ఇందులో రవ్వంత కూడా బాధ్యత లేదని మర్చిపోవద్దు. మాధవ్ కూడా విసురుగా గోడవైపు తిరిగి పడుకున్నాడు. అప్పటికి శాంతి మనస్సు తేలిక పడింది. తన లోకం దృష్టిలో, ఆ భగవంతుడి దృష్టిలో స్వార్థపరురాలు కాలేదు. శాంతి నిశ్చింతగా నిద్రపోయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.